మిత్రులారా, నమస్తే. నేను మీ ప్రసాదమూర్తి. సినీ నటుడు శివాజీ స్త్రీల వస్త్రధారణకు సంబంధించి ఒక వ్యాఖ్య చేశాడు. ఆ వ్యాఖ్య చాలా పెద్ద వివాదానికి దారితీసింది. ఆ వ్యాఖ్యను ముందు తీవ్రంగా తీసుకుని తీవ్రంగా స్పందించినటువంటి మరో సినీ యాక్టర్, ఒక యాంకర్ అనసూయ. ఇది వీళ్ళిద్దరి మధ్య వివాదం మాత్రమే అని చెప్పి చాలామంది సోషల్ మీడియాలో వాళ్ళిద్దరినే టార్గెట్ చేసి లేదు తిట్లు, తిరస్కారాలు లేదా సమర్థనలు, విమర్శలు ఇలా సాగిస్తూ వస్తున్నారు కదా. సో ఇక్కడ రెండు భాగాలుగా చీలిపోయారు. శివాజీ అన్న మాటను సమర్థించేటటువంటి వాళ్ళు, అనసూయ అన్న మాటను సమర్థించేటటువంటి వాళ్ళు. ఇక్కడ ఏమైందంటే ఇది రాను రాను సోషల్ మీడియాలో ఎంత విపరీతంగా దీని గురించి చర్చ సాగుతుందంటే మనలాంటి వాళ్ళు మాట్లాడకుండా ఉండలేనంత విపరీతంగా చర్చ సాగుతుందండి. మనం కూడా దీని గురించి రెండు విషయాలు చెప్పుకోవాలి. ఫస్ట్ పాయింట్ ఏమిటయ్యా అంటే చాలామంది శివాజీ ఉద్దేశం కరెక్టే కానీ ఆ ఉద్దేశాన్ని వ్యక్తం చేసినటువంటి అతని భాష, అతను వాడినటువంటి ఆ పదజాలం కరెక్ట్ కాదు అని చెప్పి సన్నాయి నొక్కులు నొక్కేటటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, ఎక్కువ కనిపిస్తున్నారు. అంటే శివాజీని సమర్థిస్తూ లోపల పూర్తిగా సమర్థిస్తూ పైన మాత్రం ఆయన ఉద్దేశం కరెక్టే కానీ భాష కరెక్ట్ కాదని చెప్పేటటువంటి వాళ్ళు ఉన్నారు. ఇక్కడ రెండు విషయాలు మనం చెప్పాలి. ఆయన ఉద్దేశం కరెక్టా కాదా, భాష కరెక్టా కాదా? భాష కరెక్ట్ కానప్పుడు ఉద్దేశం కూడా కరెక్ట్ కాదు. నీ ఉద్దేశంలో లోపం ఉంటేనే నీ ఆ ఉద్దేశాన్ని వ్యక్తం చేసేటటువంటి భాషలో కూడా లోపం ఉంటుంది. అయితే ఇక్కడ ఉద్దేశం దగ్గరికి వద్దాము. ఆయన వాడాడే సామాను బయట పెట్టడం కోసం అనేటటువంటి మాట, ఇవన్నీ కూడా మీకు నలిగిపోయింది. ఇదంతా కూడా అదంతా చెప్పక్కర్లేదు. కానీ ఇక్కడ మీకు ఒక విషయం గుర్తు చేస్తాను. ఇప్పుడు శివాజీ కాదు, తరతరాలుగా స్త్రీ యొక్క అవయవాలను మాత్రమే కాదు సామానుగా భావించడం, టోటల్ స్త్రీనే ఒక సామానుగా, ఒక వస్తువుగా భావించారు తరతరాలుగా పురుష పుంగవులు. సనాతన ధర్మపరాయణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా సనాతన ధర్మపరాయణులే కాదు, ఆధునిక భావాలు ఉన్నటువంటి వాళ్ళు, పెట్టుబడిదారీ సమాజంలో ఉన్నటువంటి అభ్యుదయ భావాలు ఉన్నటువంటి వాళ్ళు అందరూ కూడా స్త్రీ టోటల్ ఇన్ టోటో స్త్రీని ఒక వస్తువుగా భావించారండి. అలా భావించినటువంటి వాళ్ళ యొక్క ఆధునిక ప్రతీక శివాజీ. ఇది కేవలం శివాజీ అనసూయ మధ్య వివాదం అయితే అక్కడే ఆగిపోయేది. కాబట్టి ఇది శివాజీకి అనసూయకు మధ్య జరిగేటటువంటి వివాదంగా నేను తీసుకోవటం లేదు. ఇది మొత్తం స్త్రీని వస్తువుగా చూసేటటువంటి పురుష ప్రపంచానికి, నేను వస్తువును కాదు, నాకు హృదయం ఉంది, ఆ హృదయం స్పందిస్తుంది, నాకు శరీరం ఉంది, ఆ శరీరానికి వ్యాయామం కావాలి అని చలం ఏ మాట అయినాడు, ఆ మాటని ఇప్పుడు ఆధునిక స్త్రీ అంటుందే. అలాంటి ఆధునిక స్త్రీ, అలాగే ఆధునిక భావాలు ఉన్నటువంటి పురుషులు, స్త్రీలు, వీళ్ళు ఒక పక్కన, మరొక పక్కన పురాతన భావాలు ఉన్నటువంటి పురుషులు ఒక పక్కన విడిపోయి ఉన్నారు. శివాజీ ఈ మొత్తం స్త్రీని వస్తువుగా చూసేటటువంటి పురుష ప్రపంచానికి ప్రత్యేక అయితే, స్త్రీ వస్తువు కాదు, అది సజీవమైనటువంటిది, నీలాంటిదే అని చెప్పేటటువంటి స్త్రీ ప్రపంచం ఒకటి ఉంది. ఆ స్త్రీ ప్రపంచాన్ని సమర్థించే పురుష ప్రపంచం కూడా ఒకటి ఉంది. ఈ రెండు ప్రపంచాల మధ్య చీలిక ఏదైతే ఉందో, రెండు ప్రపంచాల మధ్య ఘర్షణ ఏదైతే ఉందో, అదే ఇప్పుడు శివాజీకి అనసూయకి మధ్య జరుగుతుంది. ఇక్కడ వస్తువు విషయంకి వస్తే నేను చెప్తాను మీకు, ఎక్కడికో వెళ్ళిపోని అవసరం లేదు. స్త్రీకి హృదయం ఉందని, స్త్రీకి ఆత్మ ఉందని అసలు భావించినటువంటి వాళ్ళు, అంగీకరించినటువంటి వాళ్ళు ఎవరూ లేరు. ఇప్పటికీ కూడా అంగీకరించడం లేదు. కాబట్టే ఇక్కడికి వచ్చింది ఈ పాయింట్. ఈనాడు కూడా అది రిపీట్ అవుతుంది. మీకు కార్ల్ మార్క్స్ తెలుసు కదా, గొప్ప జర్మన్ తత్వవేత్త, ఆర్థికవేత్త, విప్లవకారుడు. కమ్యూనిస్ట్ మేనిఫెస్టో రాసినప్పుడు ఆయన స్నేహితుడు ఎంగెల్స్ ఇద్దరు కూడా కమ్యూనిస్ట్ మేనిఫెస్టో రాసినప్పుడు ప్రైవేటు ఆస్తుల్ని జాతీయపరం చేయాలి, ప్రభుత్వపరం చేయాలి, జాతీయం చేయాలి అని వాళ్ళు చెప్తున్నారు కదా. వ్యక్తికి ప్రైవేటు ఆస్తి ఉండకూడదు, ఈ ఆస్తిపాస్తులు సమస్తము కూడా మొత్తం అంతా కూడా ఈ సమస్త మానవాళిది
అని చెప్పేసి వాళ్ళు అన్నదానికి వాళ్ళు అప్పట్లో పెట్టుబడిదారులు, ఇది కేవలం సనాతన భావాలు ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే కాదండోయ్, పెట్టుబడిదారీ సమాజంలో అభ్యుదయ భావాలు ఉన్నాయి అని చెప్పుకునేటటువంటి వాళ్ళు కూడా, వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా దాడి చేశారు మార్క్స్ మీద, ఎంగెల్స్ మీద. ఏమిటయ్యా అంటే, చూసారా, అన్నిటినీ జాతీయం చేసేయాలి, అన్నీ అందరికీ సంబంధించింది అంటున్నారు, వీళ్ళు ఆడవాళ్ళను కూడా జాతీయం చేసేస్తారు కమ్యూనిస్టులు అధికారంలోకి వస్తే అన్నారు. అప్పుడు కార్ల్ మార్క్స్, ఎంగెల్స్ ఏం సమాధానం చెప్పారంటే, చూసారా, వీళ్ళు ఈ దుర్మార్గపు పెట్టుబడిదారీ భూస్వామ్య భావజాలంతో వచ్చినటువంటి వాళ్ళు ఏ విధంగా మాట్లాడుతున్నారో, మేము ఆడవాళ్ళను కూడా జాతీయం చేయాలంటున్నాం అంటున్నారు. అంటే మేము వస్తువుల్ని, సంపదని జాతీయం చేయాలని మేము అంటుంటే, ఆడవాళ్ళను కూడా జాతీయం చేయాలని వీళ్ళు అంటున్నారు. అంటే ఆడవాళ్ళను కూడా వీళ్ళు వస్తువుల్లా చూస్తున్నారు అని కార్ల్ మార్క్స్, ఎంగెల్స్ చెప్పారండి. అక్కడ నుంచి ఎప్పుడో 150 సంవత్సరాల క్రితం జరిగింది, అంతకుముందు కూడా, అప్పుడు ఇప్పుడు కూడా స్త్రీని వస్తువులా చూసేటటువంటి భావజాలం ఉన్నటువంటి వాళ్ళ నుంచి వచ్చేటటువంటి మాటలు ఇలాంటి మాటలు. శివాజీ ఈరోజు అన్న మాట అన్నమాట. కేవలం శివాజీని శివాజీగా చూడొద్దు. ఆ భావ ప్రపంచం కొనసాగుతూ ఏదైతే వస్తుందో, పురుష ఆధిక్య భావ ప్రపంచం ఏదైతే వస్తుందో, స్త్రీని వస్తువుగా మాత్రమే చూసేటటువంటి ఆధిపత్య భావ ప్రపంచం ఏదైతే పరంపరగా వస్తోందో, స్త్రీకి హృదయం లేదు, స్త్రీకి ఆత్మ లేదు, దానితో మనకు సంబంధం లేదు అని చెప్పి అహంకారపూరితంగా ఆలోచించేటటువంటి పురుష జాతి ఆలోచన పరంపర ఏదైతే వస్తుందో, ఈ మొత్తం పరంపరకు ప్రతీకగా శివాజీ మాట్లాడాడు. అతనికి తెలిసి మాట్లాడా, తెలియక మాట్లాడా అని కాదు. ఇక్కడ మనం తీసుకోవాల్సింది కేవలం శివాజీని ఒక వ్యక్తిగా మాత్రమే తీసుకోవద్దు, అనసూయను ఒక వ్యక్తిగా మాత్రమే తీసుకోవద్దు. ఇప్పుడు రండి, ఇప్పుడు ఆయన వాడినటువంటి భాష ఇది కేవలం ఇప్పుడు ఆయన వాడిందే కాదు, తరతరాలుగా స్త్రీకి సంబంధించి వాడుతున్నటువంటి, స్త్రీని వస్తువుగా చూస్తున్నటువంటి వాళ్ళు వాడే భాష. మరి ఆయన ఉద్దేశం కరెక్టే, కానీ ఆయన వాడిన భాష కరెక్ట్ కాదని అంటున్నారే. ఉద్దేశం కరెక్ట్ అయి ఉంటే ఈ భాష వచ్చేది కాదు. అంటే ఉద్దేశంలోనే లోపం ఉంది. పిల్లలందరూ, మన ఆడపిల్లలు ఎందుకు అగౌరవం పాలవ్వాలి, ఎందుకు అవమానం పాలవ్వాలి, అందుకని నేను ఇలా అన్నాను అని అంటే, అగౌరవం పాలవుతున్నటువంటి అమ్మాయిలు, అవమానాలు పాలవుతున్నటువంటి అమ్మాయిలు, అఘాయిత్యాలు పాలవుతున్నటువంటి అమ్మాయిలు నిజంగా డ్రెస్ కోడ్ వల్ల అవుతున్నారా? నిర్భయ చూడండి, లేదా దిశ చూడండి, ఘటన తగలబెట్టేశారే. అలాగే ఒక మెడికో కలకత్తాలో ఆమెను బలాత్కారం చేసి దారుణంగా, దుర్మార్గంగా చంపేశారే. ఈ 3-4 ఘటనలు తీసుకుంటే, ఆ 3-4 ఘటనలోనూ అమ్మాయిలు చాలా డిగ్నిఫైడ్ డ్రెస్సింగ్లో ఉన్నారు. 99% రేప్ కేసులు అన్నీ కూడా ఇలాగ అంటే వీళ్ళు చెప్తున్నటువంటి మాటల్లో చెప్పాలంటే అంగాంగ ప్రదర్శన, సామాన్ల ప్రదర్శనతో ఉన్నటువంటి వాళ్ళకి జరిగినటువంటివి కాదు ఇట్లాంటివి చూసినప్పుడు. ఇకపోతే అది కాబట్టి నీ ఉద్దేశాన్నే నువ్వు సరిచేసుకో. నువ్వు వాడే భాష సరిగ్గా ఉండాలంటే నీ ఉద్దేశాన్ని సరిచేసుకో. అంటే స్త్రీలను చూసే చూపులో ఉన్నటువంటి ఆ ఒక్కర భావాలని నువ్వు సరిచేసుకోవాలి. అదేమిటి, తప్పేమిటి? మన ఆడపిల్లలు చక్కగా నీట్గా ఉండాలంటే తప్పేమిటి అంటే, తప్పు అని ఎవరంటున్నారు? నువ్వు ఏ ఆడపిల్లల గురించి మాట్లాడుతున్నావో, ఏ ఆడపిల్లలను ఉద్దేశించి మాట్లాడుతున్నావో ఆ ఆడపిల్లలకే ఎక్కడో తగులుతుంది బాణం అన్నమాట. ఇప్పుడు వీళ్ళు తమ వస్త్రధారణ గురించి మాట్లాడుతుంటుంటే, వీళ్ళు ఈ ప్రపంచం, పురుష ప్రపంచం, వాళ్ళు తమ ఆత్మగౌరవానికి దెబ్బ తగులుతున్నట్టుగా భావిస్తున్నారు. మా వస్త్రధారణ మా ఇష్టము, మాకు నచ్చినట్టు మేము ఉంటాం, మాకు నచ్చిన బట్టలు మేము వేసుకుంటాం, నీకు లేని నిషేధాజ్ఞలు, నీకు లేని ఆదేశాలు, నీకు లేని కట్టుబాట్లు నాకెందుకు అనేటటువంటి ఒక ఆత్మగౌరవంతో కూడినటువంటి ప్రశ్న ఉదయిస్తుంది ఇప్పటి ఈ కాలపు ఆధునిక మహిళ హృదయంలో. కాబట్టి మా స్వేచ్ఛ అంటే స్త్రీ జాతి తాము వేసుకునేటటువంటి వస్త్రాల మీద ఎవరైనా వ్యాఖ్య చేస్తే, ఆ వ్యాఖ్య
తమ స్వేచ్ఛకు, తమ ఆత్మగౌరవానికి విఘాతం కలిగించేటటువంటి వ్యాఖ్యగా వాళ్ళు భావిస్తున్నారు. కేవలం ఒక మాటగా వాళ్ళు భావించటం లేదు. మొత్తం ఆ వ్యాఖ్య తమ ఆత్మకు, తమ మనసుకు, తమ దేహానికి ఇన్ టోటో తమ స్వేచ్ఛకు తూట్లు పొడిచేటటువంటి వ్యాఖ్యగా వాళ్ళు భావిస్తున్నారు. అందుకనే ఇంత తీవ్రమైనటువంటి స్పందన వ్యక్తమవుతోందన్నమాట. అందుకనే 2 రకాలుగా చీలిపోయింది ఈ వ్యాఖ్య, శివాజీ చేసినటువంటి వ్యాఖ్య పట్ల సమాజం. ఇక్కడ ఇది గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అంటే, పురుషులైనా స్త్రీలైనా ఇప్పుడు ఒకప్పుడు స్త్రీలు మనం ఏ నిషేధాజ్ఞలు జారీ చేసినా, ఏ ఆదేశాలు జారీ చేసినా, ఏ కట్టుబాట్లు జారీ చేసినా వాళ్ళు కట్టుబడి ఉండేటటువంటి వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు డిపెండెంట్స్, నాట్ ఇండిపెండెంట్స్. చిన్నప్పుడు తండ్రి మీద, పెళ్ళయ్యాక భర్త మీద, ఇంకా పెద్ద అయ్యాక పిల్లల మీద, వీళ్ళ మీద ఆధారపడేటటువంటి డిపెండెంట్స్ ఇప్పుడు డిపెండెంట్గా లేరు. వీళ్ళు ఇండిపెండెంట్. మేము స్వతంత్రంగా బ్రతుకుతున్నాము, మా ఆలోచనల స్వతంత్రం, మా జీవితాల స్వతంత్రం, మేము ధరించే వేషం కూడా స్వతంత్రంగానే ఉండాలి. మా బట్టల మీద నువ్వు వ్యాఖ్యానం చేస్తున్నావు అంటే మొత్తం మా స్వాతంత్ర్యం మీదే నువ్వు వ్యాఖ్యానం చేస్తున్నట్టుగా వాళ్ళు భావిస్తున్నారు. ఈ విషయాన్ని గమనించాలి మనం. ఇది కేవలం ఒక మాటే కదా, వాళ్ళ మంచి కోసమే కదా చెబుతున్నావు అని అంటే, నువ్వు మంచి కోసం చెబుతున్నావు అని వాళ్ళు అనుకోవటం లేదు. నువ్వు నీ స్వార్థంతో చెబుతున్నావు. నువ్వు ఈ స్త్రీ పట్ల నువ్వు చూసేటటువంటి చూపుతో చెబుతున్నావు. కాబట్టి నువ్వు ఈ మాటని బయట ప్రపంచంలో బయట స్త్రీలకు చెప్పినా లేదా నీ ఇంట్లో వాళ్ళకి చెప్పినా సరే అంగీకరించలేనటువంటి ఒకానొక సామాజిక పరిస్థితి వచ్చేసింది. ఈ మాటలు వేషధారణ గురించి, వస్త్రధారణ గురించి బయట మహిళలకే కాదు, నీ ఇంట్లో ఉన్న మహిళలకు కూడా చెప్పలేనటువంటి పరిస్థితి వచ్చింది. ఇప్పుడు లంగా ఓణీలు, చీరలు ఇవి. ఇప్పుడు మరి చుడీదార్లు, కమీజులు, జీన్ ప్యాంట్లు, టీషర్ట్లు ఇవన్నీ కూడా నీళ్ళలో కూడా వేసుకుంటున్నారు కదా ఆడపిల్లలు. సో ఈ మార్పు వచ్చేసింది. క్రమక్రమంగా వస్తున్నటువంటి ఈ మార్పులో తాము వేసుకునేటటువంటి బట్టలు తమ ఆత్మగౌరవానికి చిహ్నాలుగా స్త్రీలు భావిస్తూ ఉన్నప్పుడు, ఆ బట్టల మీద నువ్వు ఏ చిన్న వ్యాఖ్య చేసినా, నా మనసు మంచిదే, మంచి ఉద్దేశంతోనే అన్నానని చెప్పినా ఆ మాట వాళ్ళ ఆత్మలకు నేరుగా తాగుతుంది. అందుకనే ఇది సహించటం లేదు. ఒకప్పుడు సహించేవారు, ఇప్పుడు సహించటం లేదు. మంచికో చెడుకో ఇలాంటి వివాదాలు జరిగినప్పుడే మరికొంతమంది, ఒక శివాజీ ఇప్పుడు బయటకు వచ్చాడు, కొన్ని లక్షల మంది శివాజీలు అలాంటి భావాలతో, భావజాలంతో ఉన్నటువంటి వాళ్ళు ఇక సర్దుకుంటారనమాట. అమ్మో, బయట వాళ్ళనే కాదు మన ఇంట్లో వాళ్ళని కూడా మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మాట్లాడాలి, తస్మాత్ జాగ్రత్త, ఖబర్దార్, ఒక హెచ్చరిక అనమాట ఇలాంటివి జరిగినప్పుడు. అందుకని ఇంత చిన్న విషయానికి ఇంత రాద్ధాంతం చేశారేంటి అనసూయ, ఇంత చిన్న విషయానికి ఇంత పట్టించుకోవాలని ఎవరైనా అనుకోకర్లేదు. ఇది చిన్న విషయం కాదు, ఇది స్త్రీల ఆత్మగౌరవానికి సంబంధించిన విషయంగా వాళ్ళు భావిస్తున్నారు. కాబట్టే స్త్రీని నువ్వు వస్తువుగా చూస్తున్నావు, స్త్రీని సామానుగా చూస్తున్నావు, అందుకనే నీ నుంచి ఆ మాట వచ్చింది అనేటటువంటి అర్థాన్ని వాళ్ళు తీశారు. కాబట్టి ఆ అర్థాన్ని సరిగ్గా అర్థం చేసుకున్నప్పుడే నువ్వు నిజంగా నీలో సగభాగం, ఆకాశంలో సగభాగం, మనలో సగభాగం అని మనం స్త్రీ జాతి గురించి మాట్లాడుకునే గొప్ప గొప్ప మాటలు ఉంటాయి. మాటలు కాదు, మనం చిన్న మాట మాట్లాడినా జాగ్రత్తగా ఉండాలని ఈ ఘటన, శివాజీ ఉదంతం ఏదైతే ఉందో అది అందరికీ హెచ్చరిక చేస్తుందన్నమాట. ఇలాంటివి జరగడం కూడా మంచిదే. కాబట్టి స్త్రీని వస్తువుగా భావించవద్దు. స్త్రీ ఒక సజీవమైనటువంటి నీలాంటి ప్రాణి. నీలాగే దానికి ఒక హృదయం ఉంటుంది, ఆత్మ ఉంటుంది, స్వాతంత్ర్యం కావాలి, స్వేచ్ఛ కావాలి, స్వయం ప్రతిపత్తి కావాలి. ఇప్పుడు మారిపోతున్నటువంటి ఈ లోకంలో మారుతున్నటువంటి భావాలు, ఈ ఆధునికత, వీటినన్నిటినీ కూడా అర్థం చేసుకొని నువ్వు మాట్లాడే ఒక చిన్న మాట కూడా ఎదుటివారిని గౌరవిస్తుందా, అవమానిస్తుందా అనేటటువంటి విచక్షణతో ఉండాలి అని చెప్తున్నది ఈ ఘటన, ఈ శివాజీ చేసినటువంటి వ్యాఖ్య ఘటన, దీని వెనక సాగుతున్నటువంటిది. దీన్ని అర్థం చేసుకోవాలి మిత్రులారా. థ్యాంక్ యూ. ఈ విషయం నచ్చితే మిత్రులు షేర్ చేయండి.